నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెల్లిమేడు గ్రామంలో ఇప్పటికీ 14కు పైగా ఫార్మా కంపెనీలు ఉన్నాయి. దీనికి తోడుగా ఇంకొక 2-3 కంపెనీలు కూడా త్వరలో పడబోతున్నాయని, అదేవిధంగా ఇప్పటికే ఉన్న కంపెనీలు ఇంకా విస్తరణ కాబోతున్నాయని కూడా మాకు సమాచారం వస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అంగీకరించలేదు. ఎందుకంటే ఏ విధంగా అయితే లగచెర్ల గ్రామంలో తిరుగుబాటు జరిగిందో అటువంటి ఉద్యమం వెల్లిమేడులో పుట్టకముందే ఇప్పటికైనా ఫార్మా కంపెనీలు వెనక్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఉన్న కంపెనీలు తీసేసే పరిస్థితి లేదు. ఆ రోజు కొంతమంది నాయకుల ప్రమేయం ఉందా, లేకపోతే అధికారుల ప్రమేయమా, రాష్ట్ర స్థాయిలో జరిగిన ప్రమేయం అనేది తెలియదు. ఏదో రకంగా 14 కంపెనీలు హైదరాబాద్ దగ్గర ఉందని చెప్పే ఉద్దేశంతో ఇలా వెల్లిమేడుకు వచ్చినాయి. ఈరోజు వెల్లిమేడులో పరిస్థితి ఏంది? మొత్తం సాయంత్రమైన ఉదయమైనా కూడా ఒక్క సమయంలో కూడా ప్రశాంతంగా గాలి పీల్చుకునే అవకాశం లేదు. పూర్తిగా కూడా ఫార్మాకు సంబంధించినటువంటి స్మెల్ వచ్చి ఇబ్బంది పడతా ఉన్నాం. వెల్లిమేడు తోడుగా పక్క మండలమైనటువంటి చౌటుపల్లి మండలంలో అదే పరిస్థితి ఉంది, పోచంపల్లి మండలంలో అదే పరిస్థితి ఉంది, ఇటు బీబీనగర్లో అదే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే చౌటుపల్లి నుంచి చిట్యాల వరకు మధ్యలో మొత్తం కూడా ఫార్మా కంపెనీల అక్రమ దౌర్జన్యం వల్ల ఈరోజు అన్యాయంగా అమాయకులు బలైపోతూ ఉన్నారు. కేవలం కొంతమందికి కోట్ల రూపాయలు ఎరగా వేసి ఈరోజు ఫార్మా కంపెనీలు పర్మిషన్ తెచ్చుకుంటున్నారు. వెల్లిమేడులో ఎట్టి పరిస్థితుల్లో కూడా మరొక కంపెనీని మాత్రమే ఆమోదించేది లేదు. ఇప్పటికైనా రహస్యంగా చర్చలు జరుగుతున్నాయని చెప్పేసి మాకు సమాచారం ఉంది. అదేవిధంగా కొన్ని కంపెనీలు ప్రజాభిప్రాయ సేకరణ వ్యతిరేకించినప్పటికీ కూడా చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుకులను ఆధారంగా చేసుకొని ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే కంపెనీలు యూనిట్లను విస్తరించుకుంటారని చెప్పేసి మాకు తెలుస్తూ ఉంది. ఈరోజు ఎంత దరిద్రంగా అంటే అసలు రోడ్డు మీదకి పోతే అయితే అసలు నిలబడే పరిస్థితి లేదు. వాడు ఇంటి పక్కకు వచ్చి కంపెనీ పెట్టే పరిస్థితి ఉంది ఈరోజు వెల్లిమేడులో. కాబట్టి వెంటనే ఇప్పటికైనా పరిష్కార మార్గం చూపి అధికారులు, ఆ తర్వాత రాజకీయంగా ఉన్నటువంటి నేతలు వీళ్ళందరూ కూడా వెంటనే స్పందించాలి. మళ్ళీ మా వెల్లిమేడు మరో లగచెర్ల కాకుండా అదేవిధంగా ఏ విధంగా అయితే ఇథనాల్ పరిశ్రమను అడ్డుకున్నారో అటువంటి ఐక్యంతో మేము ఉద్యమం చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా వెల్లిమేడు గ్రామ ప్రజలందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రాజకీయాలను పక్కకు పెడదాం, పార్టీలను పక్కకు పెడదాం, పదవులను పక్కకు పెడదాం, జెండాలను పక్కకు పెడదాం. వీటన్నిటిని పక్కకు పెట్టి ఒకటే ఎజెండాగా ముందుకు పోదాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న కంపెనీలను తీసేసే పరిస్థితి లేదు. వాడు ఉన్న కంపెనీలోనైనా దాదాపు 51% స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఇస్తున్నాడా? ఇస్తలేడు. కాబట్టి దీనిని ఎవరు అడిగే పరిస్థితి లేదు. ఏదో చిన్న కాంట్రాక్టర్, చిన్న ఉద్యోగం వచ్చిందంటే రైట్, నేను మంచిగా కానీ సపడే కూకుంటారు. ఇది పద్ధతి కాదు. మళ్ళీ మనం ఇంకొంతమందిని ఇంకొక 2-3 తరాలు మన వెల్లిమేడులో ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఇప్పటికే ఉన్న కంపెనీలని, వాటి నుంచి వచ్చేటటువంటి వ్యర్థాలని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కొత్త కంపెనీలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అనుమతి ఇవ్వద్దు. ఒకవేళ ఇన్ కేస్ ప్రభుత్వాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కానీ ఎవరైనా సరే వాళ్ళ కమిషన్ల కక్కుర్తి కోసం అనుమతులు ఇప్పిస్తే మాత్రం ఉద్యమం అనేది తప్పదు. కాబట్టి ఇప్పటికైనా వెల్లిమేడు ప్రజలంతా కూడా ఐక్యంగా మన భవిష్యత్తు తరాలు, మన పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ ఫార్మా కంపెనీలను వ్యతిరేకిద్దాం. ఈ ఫార్మా కంపెనీల నుంచి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కంపెనీల నుంచి వస్తున్నటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం ఉన్నాయా లేవా అనేది కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎంత దరిద్రం అంటే ఫార్మా కంపెనీలకు ఒక అడుగు పెట్టనియరు, ఆ తర్వాత ఉన్న కంపెనీలలో స్థానికులకు ఉద్యోగాలు ఇయ్యరు. లోకల మీకు ఉద్యోగం ఉండదంటారు. పోనీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు, సంఘటన జరిగినప్పుడు చేద్దాం, వాళ్ళకు సాయం చేద్దామని పోతే కూడా ఒకటి పరిస్థితి ఉంది. ఎంతో మంది ఇప్పటికే 2-3 సార్లు పేలింది. పాప అమాయకులైనటువంటి బీహార్, ఒడిశా కార్మికులు చనిపోయారు. వాళ్ళని జీపులలో రాత్రికి తరలించి వాళ్ళకు 10,000, 20,000 ఇచ్చి వాళ్ళని కుటుంబ సభ్యులను నోరు మూపించే పరిస్థితి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కమిషన్లు వద్దు, రాజకీయాలు వద్దు, జెండాలు వద్దు. మనందరిది ఒకటే ఎజెండా. వెల్లిమేడులో ఈ ఫార్మా కంపెనీల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఉన్న కంపెనీలు తీసేయలేం. కాబట్టి ఉన్న వాటి నుంచి ఎక్కువ పొల్యూషన్ రాకుండా కాపాడుకోవడం ఒకటి. అదేవిధంగా ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 లాగా విస్తరించుకుంటూ పోతా ఉన్నారు. ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. ఆ యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3గా విస్తరించేటటువంటి ప్రక్రియని ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా చేస్తున్నారు. కాబట్టి దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. మనం అందరం కూడా ఐక్యమై మనకు ఒక లగచెర్ల స్ఫూర్తి. మనం ఆ విధంగా దాడులు ఏం చేయొద్దు, శాంతియుతంగా మనం పోరాటం చేద్దాం. శాంతియుతంగా ఈ కంపెనీల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలను అడ్డుకునేటందుకు మనకు న్యాయ ప్రక్రియగా, న్యాయబద్ధంగా ఏం చేయాలో అది చేద్దాం. ఇప్పటికైనా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానీ, స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఈ కంపెనీల మీద ఒకసారి అసలు ఏం జరుగుతుంది అనేది ఒకటి అబ్జర్వేషన్ చేసి ఒక నివేదిక ఇస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇప్పటికైనా అనేది ఒక విజ్ఞప్తిగా మాట్లాడుతూ ఉన్నాం, ఒక విజ్ఞప్తిగా మేము చేస్తూ ఉన్నాం. మళ్ళీ వెల్లిమేడులో కొత్త కంపెనీలకు అనుమతి ఇవ్వద్దని దయచేసి మేము అడుగుతూ ఉన్నాం. మన ఊరంతా కూడా ఐక్యంగా మనమంతా కూడా ఈ కంపెనీలను వ్యతిరేకించేటట్టు మనమంతా కూడా ఉండాలని కోరుకుంటున్నాం.